మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయము, మీ అందరూ శ్రద్ధ పెట్టి వినాల్సినటువంటి విషయం. మీ అందరికీ తెలిసిందే కదా, మాచర్లలో, గురజాలలో, చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో చాలా వర్గ రాజకీయాలు ఉంటాయి, రాజకీయ హత్యలు కూడా జరుగుతూ ఉంటాయి, ఫ్యాక్షనిజం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా జనాలు కార్లలో, వాటిల్లో, జీపుల్లో కత్తులు, కటార్లు, బాంబులు వేసుకుపోతారని విన్నదే కదా. కానీ 2004 సంవత్సరం దగ్గర నుంచి ఆ పరిస్థితి లేదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు చేసిన గొప్ప పని ఏంటంటే, ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను, రాష్ట్రం అంతా తెలుసుకోవాలి, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా తెలుసుకోవాలి. 2004లో ఆయన ముఖ్యమంత్రి కాగానే అందరు లీడర్స్ని పిలిచి, నక్సలైట్లతో సహా పిలిచి, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? పంటకి నీళ్లు కావాలి, ధర కావాలి, కల్తీ మందులు ఉండకూడదు, పిల్లలకి మంచి చక్కటి ఎడ్యుకేషన్ ఉండాలి, హాస్పిటల్స్ పనిచేయాలి, రోడ్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి, ఇవే కదా మీరు అడుగుతున్నారు? చేసే బాధ్యత నాది. నక్సలైట్లు చక్కగా వచ్చారు, మీటింగ్లో కూర్చున్నారు, ఒప్పుకున్నారు, వెళ్ళిపోయారు. అదేవిధంగా రాయలసీమలో ఉండేటువంటి వాళ్ళందరినీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, వేరే వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా పిలిపించి, మీకు ఏది కావాలన్నా చేసే బాధ్యత నాది, రాయలసీమలో రక్తము చిందకూడదు అని చెప్పాడు. ఈ సంగతి మీకు ఎట్ట తెలుసండి, నాగార్జున రెడ్డి గారు అంటారేమో, నేను కూడా ఉన్నాను ఆ రోజు, ఆయనతో పాటే వెళ్ళాను నేను. అందరూ వచ్చారు ఆ రోజు, అందరూ ఎంతో ఆనందంగా విని వెళ్ళారు. అప్పటి నుంచి రాయలసీమలో కూడా ఫ్యాక్షనిజం తగ్గిపోయింది. నేనే ప్రత్యక్ష సాక్షి, రాయలసీమ మీటింగ్కి జరిగినప్పుడు మీటింగ్కి. మహానుభావుడు, ఇంకెందుకులేండి, రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటే మళ్ళీ కళ్ళ నీళ్ళు తిరుగుతాయి, వదిలేద్దాం. దాని తర్వాత ఆల్మోస్ట్ 20 సంవత్సరాల దాకా ఎక్కడ కూడాను కొట్లాటలు అనేటువంటివి లేవు. క్రైమ్ రేట్ అనేటువంటిది బాగా తగ్గింది. ఒక్కసారి రికార్డు కనుక చూసి వెరిఫై కనుక చేస్తే మనకు తెలుస్తుంది. గుంటూరు ఎస్పీ గారి ఆఫీస్లో రికార్డు చూసినా తెలుస్తుంది. నేషనల్ క్రైమ్ రిజిస్టర్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వాళ్ళు చూసినా తెలుస్తుంది. అవి చూసిన తర్వాతే చెప్తున్నాను నేను. క్రైమ్ రేట్ అనేటువంటిది చాలా తగ్గిపోయింది. కానీ అన్ఫార్చునేట్లీ గత 2 సంవత్సరాల్లో మళ్ళీ క్రైమ్ రేట్ కాస్త పెరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏమిటి అనేసి అంటే, జూలకంటి నాగిరెడ్డి గారి అబ్బాయి మళ్ళీ కొంచెము ఈ 2 సంవత్సరాల్లో పెరగడానికి ప్రధానమైనటువంటి కారణము గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అన్నమాట. అది పొలాల దగ్గర, గన్యాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఏదో విధంగా మళ్ళీ ఇక్కడ అల్లరులు చేయాలి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, ఇది చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ కావాలి. చివరికి రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలే లేకుండా పోయాయని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టడం అడగాలి. అంతకు తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏదీ లేదు. నేను కూడాను గ్రౌండ్లో తిరిగాను, చాలా విలేజెస్లో చూశాను. రెంటిచింతల, గురజాల, మాచర్ల, దాన్ని ఈవెన్ గోన్ అప్ టు ఈవెన్ ఎర్రగుండ్లపాలెం వరకు వెళ్ళాను నేను. అక్కడ ఉండే త్రిపురాంతకం అట్లాంటి విలేజెస్లో కూడా చూశాను నేను. వాళ్ళని ఫ్యాక్షనిజాన్ని గురించి అడిగినప్పుడు, ఎందుకంటే అనవసరంగా ఎప్పుడో అయిపోయిన దాని గురించి మళ్ళీ మీరు అడుగుతారు అని నన్ను చివరికి తిట్టినంత పని చేశారు, కొట్టినంత పని చేశారు. కానీ ఫ్యాక్షనిజం మటుకు లేదు. బట్ మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంచెం మొదలైంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ ఏరియా కింద, నాకు తెలిసి సెన్సిటివ్ ఏరియా కింద క్లాసిఫై చేసినట్టున్నారు. దీనికి ప్రధాన కారకుడు ఎవరు అని కనుక అంటే మటుకు ఇంక మరి నేను చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు. కానీ ఎందుకంటే దుర్గమ్మ గారు కూడాను మా ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్సే. బట్ ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి ఈ నిజం చెప్పక తప్పడం లేదు. అది మరి ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది ప్రజల విజ్ఞతగా వదిలేస్తాను నేను. మళ్ళీ ఈ జూలకంటి దుర్గమ్మ గారి సన్ బ్రహ్మం గారు ఎలక్షన్లో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంగా గత 2 సంవత్సరాల నుంచి ఇది ఎక్కువైనటువంటి మాట వాస్తవమే. దయచేసి ప్రజలు వాస్తవాలను మాత్రం గ్రహించండి, కొట్లాటలకు పోవద్దు. ఈ 20 సంవత్సరాల్లో చాలామంది చక్కగా చదువుకొని అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వెళ్ళారు ఈ ప్రాంతాల నుంచి. అలాగే ఉండనివ్వండి, దయచేసి మళ్ళీ చేయొద్దు. మాచర్ల మీద ఒక సినిమా కూడా తీశారు, మీరు చూసే ఉంటారు. అది ఐ థింక్ నితిన్ అనుకుంటాను యాక్ట్ చేసినట్టున్నాడు ఆ సినిమాలో. ఇప్పుడో 500 సంవత్సరాల కింద పలనాడు ఏరియా ఎక్కడా, ఇప్పుడు పలనాటి ఏరియా ఎక్కడా? పలనాటి ఏరియాలో బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ ఎప్పుడో పెట్టారు కదా, మరి ఎప్పుడూ కూడా అక్కడ అంతసేపు గొడవలు జరగలేదు కదా. సో నిజంగానే తలకాయలు నరుక్కుపోతారట,
అందరు మనుషులకి చాలామందికి ప్రతి 10 మందిలో కూడాను ముగ్గురికో నలుగురికో కాళ్ళు లేకుండా ఇల్లు లేకుండా ఉంటారంట. ఎప్పుడో ఒకప్పుడు అది ఎప్పుడో 1970స్కి ముందు ఉండేది. 1970స్లో కొంతవరకు ఉండేది, 80స్లో కొంతవరకు ఉండేది. ఇప్పుడు లేదు ఆ పరిస్థితి. కానీ గత 2 సంవత్సరాల నుంచి మళ్ళీ ఎందుకు వచ్చింది అనేసి అంటే, ఇలాంటి ఏయో రేపెట్టి శాంతి భద్రతలు విఘాతం కలిగించి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి, టీడీపీ పార్టీ గెలవాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి పనులు అన్న సంగతి దయచేసి ఈ ప్రాంతంలో ప్రజలు గమనించాలి. మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారనేది మీ ఇష్టం, కానీ మీకు వాస్తవం తెలియజేయాలి కాబట్టి నేను చెప్తున్నాను. దయచేసి అలాంటి పనులు చేయకండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. లాఠీ చార్జీ దాకా రాకుండా చూసుకోండి. చాలా సెన్సిటివ్ ఏరియా ఇది. ఇంతకుముందంటే ఏంటంటే ఓట్లు వేసేవాళ్ళు కాబట్టి బాక్సులు తీసుకెళ్ళి బాయిలో వేయడమో లేకపోతే నాగార్జున సాగర్ కెనాల్లో వేయడమో చేసేవాళ్ళు. ఇప్పుడు ఈవీఎం సిస్టమ్స్ అది. ఈ సందర్భంగా చెప్తున్నాను నేను, ఈవీఎంస్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నాకు కూడా మంచి మిత్రుడే, చాలా సంవత్సరాల నుంచి తెలిసినటువంటి వ్యక్తే. ఆయన మీద ఒకసారి సమ్ మ్యారేజ్ కార్యక్రమానికి వెళ్తుంటే ఆ మంగళగిరి దగ్గర కారు మీద రాళ్ళ దాడి అది ఇది కూడా చేశారు. అది వాళ్ళు ఫ్యాక్షనిజం అనేటువంటిది ఎప్పుడో వదిలేశారు, అందరూ వదిలేశారు. దయచేసి మళ్ళీ ఈ ఫ్యాక్షనిజాన్ని మటుకు పెంచి పోషించకండి, శాంతియుతంగా ఉండండి. ఏరియా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ లాంటివి బ్రహ్మాండంగా పెట్టచ్చు. ఆ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఏవి పెట్టుకోవచ్చు ఏమిటి అనేటువంటిది ఇంకొక బిట్లో చెప్తాను నేను, చూద్దురు. కానీ దయచేసి ఫ్యాక్షనిజాన్ని మళ్ళీ బుసలు కొట్టించవద్దు. కుట్రలు జరుగుతున్నాయి, శాంతి భద్రతలు విఘాతం కలిగించడానికి కుట్రలు చేస్తున్నారు. ఈ 10 రోజుల్లో ఏమైనా జరగవచ్చు, అప్రమత్తంగా ఉండండి. ఆయన ఆల్మోస్ట్ బ్రహ్మారెడ్డి గారు 10-15 ఏళ్ళు అయిందనుకుంటాను. ఆయన ఐ థింక్ మాచర్ల నియోజకవర్గాన్ని వదిలేసి ఆయన ఏదో కొన్నాళ్ళు పిడుగురాళ్ళలో కొన్నాళ్ళు గుంటూరులో ఉన్నట్టున్నాడు ఆయన. అందుకని ఇలాంటి కుట్రలు అనేటువంటి దానికి బాగానే ప్లాన్ చేశారు. దయచేసి ప్రజలందరూ కూడాను చాలా జాగ్రత్తగా ఉండండి. కుట్రలని భగ్నము చేయడం అనేటువంటిది మీ చేతిలోనే ఉంటుంది. ప్రాణం అనేటువంటిది ఎవరికైనా ఇంపార్టెంటే. ఓటు వేయండి, గెలిపించుకోండి. మీ ఇష్టం వచ్చినట్టుగా ఓటేసి గెలిపించుకోండి. అంతేగాని ఇలా కుట్రలు చేయడం అనేటువంటిది మటుకు పద్ధతి కాదు. డెమోక్రాటిక్ సెటప్లో ఉన్నామన్న సంగతి మర్చిపోకండి. గత 2 ఏళ్ల నుంచి లేవు, మళ్ళీ ఇప్పుడే మొదలయ్యాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మీ దగ్గరే ఉంటాడు, పారిశ్రామిక అభివృద్ధి చేస్తున్నాడు. హాస్పిటల్ గురించి చెప్పాను, రోడ్స్ని గురించి చెప్తాను. మళ్ళీ ఇది కాకుండా వేరే ఒక నీటిపారుదల ప్రాజెక్టుని గురించి కూడా చెప్తాను, అది కూడా వినండి. ఇదంతా ఆయన ఉన్న టైంలో చేసిందే కదా. అనవసరంగా ఎందుకు మళ్ళీ గొడవలకు దిగుతారు? ఆయన పేరు బదనామం చేయడం తప్ప ఇంకేమీ లేదు ఇందులో. ఇప్పుడు యువతలోడు రాయేసాడంటే అవతలోడు కూడా రాయేక తప్పదు. మహాత్మా గాంధీ గారి రోజులు కావు కదా. నేను లోకల్గా తిరిగినటువంటి ప్రాంతాల్లో ప్రజలు చెప్పినటువంటి మాట లేదండి, మీరు ఎంత చెప్పినా కానీ మళ్ళీ చివరి మూమెంట్లో చేస్తారండి. ఇంకొక వారం రోజులు ఎలక్షన్స్ ఉన్నాయనగా చూడండి సార్ పరిస్థితులు ఎట్టుంటాయో, ఎన్ని తలాలు తెగులుతాయో, ఎంతమంది కాళ్ళు ఇరుగుతాయో, ఎన్ని బాంబులు వెళ్తాయో చూడండి సార్. మీరు ఏదో శాంతియుతంగా ఉండాలంటారు ఏందండి, మర్చిపోయారంటారు ఏందండి. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టాడండి. ఈయన చిల్లర మల్లర వేషాలని చాలా వేయడం మొదలుపెట్టాడండి. నిన్న మొన్నదాకా బాగానే ఉండేదండి. ఎనియో మీరు చెప్తున్నారు కదండి, మా పిల్లలందరూ కూడా బాగానే చదువుకుంటున్నారండి, అందరూ వెళ్ళినటువంటి వాళ్ళే. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాళ్ళు కొంతమంది బెంగళూరులో, పూనాలో, బాంబేలో, హైదరాబాద్లో కూడా ఉన్నారు. కంఫర్టబుల్గానే ఉన్నామండి, మేము ప్రశాంతంగానే ఉన్నామని చాలామంది చెప్పారు.